ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఇక్కడ నీకు 60 డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ నీకు 45 డిగ్రీలు ఇచ్చాడు. దీన్ని 12 అని అన్నాడు, దీన్ని 12 అని అన్నాడు. ఏబిసి దీన్ని 12 అని అన్నాడు. దీన్నేమో 6√3 అని అన్నాడు, 6√3 అని అన్నాడు. దీని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఈ త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కోమన్నాడు. రైట్. 60, 45 చాలామంది ఏం చేస్తానంటే 60, 45 ఎంత? 105. ఇదెంత? 75 వేసి చేస్తారు. అలా చేయకుండా ఇంకో పద్ధతి చూడండి సార్. అలా చేయకుండా ఇంకో పద్ధతి. ఏ నుంచి ఒక లంబకోణ రేఖ గీస్తున్నాను అంటే ఇది 90, 60. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. అంటే ఇది 90, ఇది 90, ఇది 45. ఇది ఎంత అవుతుంది? 45 డిగ్రీలు అయిపోతుంది. 45 డిగ్రీలు అయిపోతుంది. అంటే 30, 60, 90. A:B:C. A:B:C ఏ రేషియోలో ఉంటుంది? 1:√3:2 రేషియోలో ఉంటుంది. 1:√3:2 రేషియోలో ఉంటుంది. ఏ ట్రయాంగిల్కి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఏ ట్రయాంగిల్కి అది? 30, 60, 90 ట్రయాంగిల్కి. 30, 60, 90 డిగ్రీల త్రిభుజానికి భుజాల నిష్పత్తి 1:√3:2 ఉంటుంది. అంటే 90కి ఆపోజిట్ 2 ఉంది. 2 బదులు 12 అయింది, అంటే 6 టైమ్స్. కాబట్టి 30కి ఆపోజిట్ ఏమో 6, ఇదేమో 6√3. అందరికీ అర్థమైంది కదా సార్? 45 ఆపోజిట్. ఇది గనక 6√3 అయిందనుకోండి, దీన్ని మనము 12√3 అని అనుకుందాం. ఇది గనక అయిందనుకోండి 45 ఆపోజిట్ 6√3. ఇక్కడ కూడా 45 ఆపోజిట్ 6√3. రెండు కోణాలు సేమ్గా ఉంటే రైట్, రెండు భుజాలు దానికి ఆపోజిట్ కూడా సేమ్గా ఉంటుంది. 45 ఆపోజిట్ ఇది 6√3 అవుతే ఇది కూడా 6√3 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇచ్చింది 12√3 కాదు. రైట్. ఇది ఎంత ఇచ్చాడు సార్? సపోజ్గా 6√6 ఇచ్చి ఉంటాడు. 6√6 ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఇది 1:1:√2లో ఉండాలి. అంటే ఇది 1, ఇది 1, ఇది √2 తోటి మల్టిప్లై కావాలి. రెండు భుజాలు ఇచ్చాడు సార్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏబిసి అనేది ఒక త్రిభుజము. త్రిభుజంలో ఇది 60 డిగ్రీలు ఇచ్చాడు, ఇది 45 డిగ్రీలు ఇచ్చాడు. ఇది 60 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు. ఈ కోణం ఇవ్వలేదు. మనకు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. ఒక ఎత్తు గీశాను. ఎత్తు ఎంత అయింది? ఇది 90 డిగ్రీలు. ఇది 90, ఇది 60. ఇది ఎంత అయింది సార్? 30. ఇదేమో 30, 60, 90. 30, 60, 90. 30, 60, 90 రైట్ యాంగిల్లో ఉంటే భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:√3:2 నిష్పత్తిలో ఉంటుంది. 2 బదులు ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అంటే ఇంటూ 6 చెయ్యాలి. 30కి ఆపోజిట్ 1:6. ఇదేమో 6:√3. ఇదేమో 6, ఇది 6√3. ఇదేమో 45 ఆపోజిట్ 6√3. ఇక్కడ కూడా 45 ఆపోజిట్ ఎంత? 6√3. అంటే దీని యొక్క వైశాల్యం ఏంటి? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత అయింది? 6 ప్లస్ √6√3. హైట్ ఎంత అయింది సార్? 6√3. చాలా మంచి ట్రికీ క్వశ్చన్ సార్. ఆన్సర్ ఎంత దీనికి? 3√3 ఇంటూ 6 ప్లస్ 6√3. 3√3 ఇంటూ 6 ప్లస్ 6√3. ఇది లాజిక్. అందరికీ అర్థమైందా? రెండు కోణాలు ఇస్తే మీరు ఏం చేస్తారంటే 60, 40 అనవసరంగా ఇది 75 డిగ్రీలు అయింది. సైన్ 75 డిగ్రీలు మనం కనుక్కోవాలి. మనము 30, 60, 90, 30, 60, 90, 45, 45, 90 ఈ రెండు తెలుసు కాబట్టి తెలిసిన దాని నుంచి నేను యూజ్ చేశాను. ఏం లేదు, ఒక లంబకోణం గీశాను.
ఒక లంబకోణం గీశాను, ఇది 90 అయింది, ఇది 90, ఇది 60, ఇది ఎంత అయింది సార్? 30 అయింది. ఇది 90 కాబట్టి ఇది కూడా 90, ఇది 90, ఇది 45 ఇచ్చాడు, 90, 45, ఈ వాల్యూ ఎంత? 45. ఇక్కడ నాకు 30, 60, 90 కనబడ్డది కాబట్టి 30, 60, 90కి భుజాల నిష్పత్తి ఏంటి? 1:√3:2. 2 ఎంత అయింది? 12 అయింది. 6 సార్లు 1 × 6, √3 × 6. 45 ఆపోజిట్ 6√3, 45 ఆపోజిట్ కూడా 6√3. అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి? ½ × బేస్ × హైట్, ½ × 6 + 6√3 ఇంటూ హైట్. హైట్ ఎంత? 6√3. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీంట్లో మనము ముందు డిస్కస్ చేసిన 30, 60, 90 అండ్ 45, 45, 90 ఈ రెండు త్రిభుజాల్లో కోణాలు ఈ నిష్పత్తిలో ఉంటే దాని భుజాల నిష్పత్తి 1:√3:2 ఆర్ 1:1:2 అని ఉంటుంది. 1:1:2. ఇది అందరికీ క్లియర్ అయిందా? ఈజ్ ఇట్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఎవ్రీబడి దయచేసి ప్రతి కాన్సెప్ట్ తరువాత రైట్ ఏ క్లియర్ ఉంటే ఎస్ అనండి, క్లియర్ లేకపోతే ఏది డౌట్ ఉంటే అది అడగండి. 30, 60, 90, 45, 45, 90. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా సార్? నేను అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? మనం ఎన్నో కాన్సెప్ట్లో ఉన్నాం. A/sin A = B/sin B = C/sin C చేశాము. ఒక త్రిభుజంలో రెండు భుజాలు మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి, రెండు భుజాల మధ్యలో వ్యత్యాసం మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలో అనలైజ్ చేశాము. దాన్ని తీసుకెళ్ళి ఒక 4 భుజాలున్న సమబాహు చతుర్భుజమా రైట్ సమబాహు ఏం చేసాం? ఇక్కడ ట్రిపీజియంలో మనం చూసాం. ట్రిపీజియంలో ఈ కాన్సెప్ట్ ఎక్కడ క్లియర్ అవుతుంది? ఇది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 2 ఏం చేశాను? A/sin A = B/sin B = C/sin C. అందరికీ క్లియర్గా సార్? నౌ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ చూడండి సార్. సార్ మనము సైన్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కాస్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సైన్ రూల్ ఎప్పుడు వాడుతాము, కాస్ రూల్ ఎప్పుడు వాడుతాము? సైన్ రూల్ ఎప్పుడు వాడుతాము, కాస్ రూల్ ఎప్పుడు వాడుతాము? రైట్, కాస్ రూల్ చాలా జాగ్రత్తగా వినండి సార్. మనము సందర్భాన్ని బట్టి ఒక రూల్ వాడతాము. ABC, ఇదేమో స్మాల్ a, ఇదేమో స్మాల్ b. ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి, ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. ఇక్కడ 2 భుజాలు ఇస్తాడు, 2 సైడ్స్ ఇస్తాడు, మనకు 2 భుజాలు ఇస్తాడు. యాంగిల్ దాని మధ్యలో ఉన్న కోణం కనుక్కోవాలి, దాని మధ్యలో ఉన్న కోణం కనుక్కోవాలి. ఆర్ బి ఇస్తాడు, టీటా ఇస్తాడు, ఏ కనుక్కోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 భుజాలు ఇచ్చి ఒక కొనుక్కోమన్నా భుజాలకు కోణానికి మధ్య సంబంధము అంటే 2 సైడ్స్ 1 యాంగిల్. దీంట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చి రైట్ ఇంకో సైడ్ కనుక్కోవచ్చు, లేకుంటే 2 భుజాలు ఒక ఇచ్చి ఒక కోణం కనుక్కోమనొచ్చు. కాస్ రూల్, కాస్ రూల్ 2 భుజాలు దాని మధ్య ఉన్న రైట్ కోణం కనుక్కోవడానికి మనము కాస్ రూల్ యూజ్ చేస్తాం. సైన్ రూల్, సైన్ రూల్ ఇది θ1 ఇస్తాడు, దాని ఆపోజిట్ ఏ ఇస్తాడు. ఇది θ2 ఇస్తాడు, దాని ఆపోజిట్ కనుక్కోవాలి. సైన్ రూల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? 2 యాంగిల్స్ ఇస్తాడు, సైడ్ కనుక్కోవాలి, ఒక సైడ్ కనుక్కోవాలి రైట్. ఆర్ ఒక యాంగిల్ ఇస్తాడు, ఒక్క సైడ్ ఇస్తాడు, ఇంకో యాంగిల్ కనుక్కోవాలి.
ఇంకో యాంగిల్ కనుక్కోవాలి. చాలామంది వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సైన్ రూల్ ఎప్పుడు యూస్ చేయాలి, కాస్ రూల్ ఎప్పుడు యూస్ చేయాలి. కొసైన్ రూల్ ఎప్పుడు యూస్ చేస్తామో రెండు భుజాలు ఇచ్చి దాని మధ్యలో ఉన్న కోణం కనుక్కోవడానికి కాస్ రూల్ యూస్ చేస్తాము. సైన్ రూల్ ఎప్పుడు యూస్ చేస్తాము, రెండు కోణాలు ఇచ్చి దాంట్లో ఒక భుజం కనుక్కోవడానికి సైన్ రూల్ ఉపయోగపడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఇది అర్థమైందా? అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఒకసారి మనకు ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ని మనము అనలైజ్ చేద్దాం. ఒక ఎగ్జామ్లో మనం అడిగిన ఒక క్వశ్చన్ని మనము అనలైజ్ చేద్దాం. రైట్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెడతాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెడతాను సార్, సో దట్ ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది 45 degrees, ఇది 30 degrees, ఇది 2 ఇచ్చాడు, ఇది ఏంటో కనుక్కోమన్నాడు. రైట్, క్వశ్చన్ మార్క్ బై సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 2 by sin 30. 2 by sin 30 అంటే 4/√2. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? 4/√2. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? 4/√2. రెండు కోణాలు ఇచ్చాడు, ఒక కోణానికి ఆపోజిట్ ఉన్న భుజం ఇచ్చాడు, ఇంకో కోణానికి ఆపోజిట్ ఉన్న భుజం కనుక్కోవాలి. ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి సార్, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది కనుక్కోవాలి. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3² + 4² - 5² డివైడెడ్ బై 2 × 3 × 4. ఇది క్యాన్సిల్ అయింది అంటే టీటా ఎంత? 90 degrees. టీటా ఎంత? 90 degrees. సైన్ రూల్, కాస్ రూల్ మధ్యలో తేడా అందరికీ అర్థమైందా? సైన్ రూల్కి కాస్ రూల్కి మధ్యలో ఏది యూస్ చేస్తామో, ఎప్పుడు యూస్ చేస్తాము, ఎప్పుడు యూస్ చేయము అనే కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఇది సైన్ రూల్, ఇది కాస్ రూల్, ఇది సైన్ రూల్, ఇది కాస్ రూల్. కాన్సెప్ట్ క్లియర్? నౌ ఇక్కడ చూడండి సార్, ఇది సైన్ రూల్ అయిపోయింది, ఇది కాస్ రూల్. మీకు అందరికీ అర్థమైంది కదా సార్, ఎలా ఎప్పుడు సైన్ రూల్ యూస్ చేయాలి, ఎప్పుడు కాస్ రూల్ యూస్ చేయాలి. ఇది కాన్సెప్ట్ 2.